కుంభరాశికి జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేదు. అలాగే మే 15 తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కుంభం రాశి వారికి ద్వితీయ స్థానంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు, తృతీయ స్థానంలో రవి, చతుర్థంలో గురువు, షష్టమ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు సంచరిస్తున్నాయి. కుంభం రాశి వారికి కొంతమంది వ్యక్తుల ప్రవర్తన బాధకి భావోద్వేగాలకి కారణమవుతుంది. స్నేహితుల సహాయము, సహ ఉద్యోగుల సహాయము కొంతమేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆలోచనలలో మార్పులు ఏర్పడతాయి. కొద్దిపాటి ఒత్తిడిని కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. కీళ్ల నొప్పులు, నేత్రవ్యాధులతో అవస్థపడే అవకాశం ఉంది. కఠినమైన నిర్ణయాలను తీసుకునే పరిస్థితులు కుటుంబంలో ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తుల ప్రభావము వారి యొక్క ప్రవర్తన మీకు నచ్చక కొన్ని నిర్ణయాలను వెనువెంటనే తీసుకుంటారు. పక్షులకి నీళ్ళని పెట్టండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి చెవిక పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రేమ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ప్రేమ వ్యవహారాల పట్ల, వివాహాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. శుభకార్యాది విషయ వ్యవహారాలు ఇంట్లో ప్రస్తావిస్తారు. దీనికి తగిన సమాధానాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని వెనువెంటనే తెలియజేయవలసిన పరిస్థితి నెలకొంటుంది. కుక్కలకి చపాతీలు తినిపించండి. పక్షులకి నీళ్ళని పెట్టండి. అరటి నారవత్తులతో అష్టమూలి తైలంతో దీపారాధన చేయండి. వృత్తి రీత్యా కార్యాలయంలో అదనపు బరువు, బాధ్యతలు ఏర్పడతాయి. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాపురంలో చిచ్చు పెట్టి వారిని గుర్తిస్తారు. వీరి పట్ల మీ ప్రవర్తన మారుతుంది. ఇలాంటి వాళ్లకు అవకాశం, ఆశ్రయము ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుంటారు. పూజలో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. రుణ బాధల నుండి బయటపడడానికి గాను ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. కొన్ని సందర్భాలలో చేతిలో ఉన్న ఆస్తిని జీవివు ఈ బాధల నుంచి బయటపడాలని ఆలోచన చేస్తారు. ఉద్యోగస్తులకు ఈ నెలలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కెరీర్ వారీగా ప్రథమార్థంలో మీకు తక్కువ పనిభారం ఉంటుంది మరియు మీ పొజిషన్లో కూడా కొంత మార్పు ఉంటుంది. అంతే కాకుండా ఈ నెలలో ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ద్వితీయార్థంలో మీరు సెలవు తీసుకోవచ్చు, లేదా మీరు కొంత సమయం వరకు ఇంటి నుండి పని చేయవచ్చు. ముఖ్యంగా 3వ వారం నుండి కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి మంచి అవకాశాలు మరియు వారి ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. కమ్యూనికేషన్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ కమ్యూనికేషన్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఉద్యోగం పొందడంలో కొంత ఆలస్యం కావచ్చు. ఈ నెలంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు మరియు మీ పనిలో మీ సహోద్యోగుల సహాయం కూడా ఉంటుంది. ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుండి డబ్బు పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి నెల. ద్వితీయార్థంలో గృహ సంబంధ విషయాల కారణంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం బాగుంటుంది. మొదటి 2 వారాల్లో ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుని గోచారం మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. ద్వితీయార్థంలో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండక పోవటం మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా కడుపు మరియు జననేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కుటుంబపరంగా ప్రథమార్థంలో మీకు చాలా మంచి సమయం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువ సమయం గడపవచ్చు మరియు కొంత మంది కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో కలిసి వినోదయాత్రకు కానీ పుణ్యక్షేత్ర సందర్శన కానీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ద్వితీయార్థంలో కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యల కారణంగా మీరు
ఆందోళనకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు గోచారం మరియు కుజుడు గోచారం అనుకూలంగా ఉండటం వలన వారి ఆరోగ్య సమస్యలు తొందరగానే తగ్గుముఖం పడతాయి. వ్యాపారులకు ఈ నెల ప్రథమార్థంలో మంచి రాబడి మరియు వ్యాపారంలో పెరుగుదల ఉన్నందున ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా వ్యాపారం చేసే స్థలంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెల మొత్తం కుజుడి గోచారం 6వ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది మరియు మీ ఆలోచనలు ఫలించి వ్యాపారంలో గుర్తింపు లభించడం కాకుండా అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. కొత్తగా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల ద్వితీయార్థంలో గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెట్టడం మంచిది. విద్యార్థులకు ప్రథమార్థంలో చాలా మంచి సమయం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడి గోచారం మరియు బుధుడి గోచారం అనుకూలంగా ఉండటం వలన చదవాలని మరియు కొత్తవి నేర్చుకోవాలని ఉత్సాహం ఎక్కువవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో చదువు విషయంలో వారు ఆశించిన ఫలితాలను పొందుతారు. 3వ వారం నుండి సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన వారు అశాంతి లోనవటం మరియు చదువుపై తక్కువ ఏకాగ్రత కలిగి ఉండటం జరుగుతుంది. ఈ సమయంలో చదువుకు, విశ్రాంతికి మరియు వినోదానికి సమపాళ్లలో సమయాన్ని కేటాయించడం వలన మానసిక ఒత్తిడి తగ్గి చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతిరోజు శ్రీ మేధా దక్షిణమూర్తి శ్లోకం, గణపతి శ్లోకం చదవండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. శనీశ్వరాలయంలో తైలాభిషేకం జరిపించండి. నలుపు వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.